హాయ్ వెల్కమ్ టు కేకే మూవీ రివ్యూస్. సో పుష్ప 2 ద రూల్. ఈ మూవీ ఎలా ఉందంటే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ బీభత్సం. సో ఇది ఏంటంటే పుష్ప 1కి సీక్వెన్స్గా పుష్ప 2 అనే మూవీ వచ్చింది. అయితే ఇందులో సుకుమార్ గారి యొక్క డైరెక్షన్ అది కూడా సూపర్. తర్వాత ఏంటంటే ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే రెండు మూడు సీన్లు ఉంటాయి, అది గూస్ బంప్స్ మాట. అంటే అఫ్కోర్స్ ఇది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగానే ఉంది. కొంచెం ఏంటంటే ఈ సినిమా కేజీఎఫ్ మూవీ ఉంది కదా. సో అలా ఏంటంటే కొంచెం కొంచెం వాటిని పోలినట్టుగా అనిపించింది. సో ఇది ఏంటంటే అంత ఒకటి దాన్ని కొంచెం చేసినట్టుగా ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టుగా అనిపించింది. కానీ యాక్టింగ్ కానీ కథ కథ కూడా బాగుంది, కొంచెం కొత్తగానే అనిపించింది. తర్వాత ఏంటంటే కథ కానీ తర్వాత ఏంటంటే యాక్టింగ్ కానీ ఇంకా అవి ఒక నెక్స్ట్ లెవెల్ మాట. ఇంకా చెప్పుకోవాల్సింది చాలా బాగుంటుంది అన్నమాట. అసలు ఇందులో ఏంటంటే కాల్స్కి వచ్చేటప్పటికి కొంచెం ఒక్కొక్క చోట కొంచెం ల్యాగ్ అనిపించింది, కానీ అది మరీ అంత డిస్టర్బ్ చేసేటట్టుగా అయితే లేదు. సో ఈ మూవీ ఎలా ఉందంటే ముఖ్యంగా హిందీలో చూశాను, హిందీలో చూశాను. సో ఈ మూవీ ఇక్కడ హిందీలో అయితే నార్త్లో అయితే ఇంకా చాలా బీభత్సం అన్నమాట. ఎక్కడ చూసినా కూడా మూవీ థియేటర్స్ అన్నీ కూడా ఫుల్ హౌస్ఫుల్ వచ్చాయి. సో ఇంకా తెలుగు చూస్తే తెలుగులో కూడా ప్రతి చోట కూడా ఫుల్ హౌస్ఫుల్ వచ్చేసాయి. సో టికెట్స్ బాగా ఉన్నాయి. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని చెప్పుకోకర్లేదు అనుకోండి. సో ఇంకా యాక్షన్ మాత్రం బీభత్సం. అసలు ఏంటంటే కొత్త ట్రెండ్గా అనిపించింది, కొత్తగా అనిపించింది కూడాను. యాక్టింగ్ కానీ మూవీ కానీ స్టోరీ కానీ అంతా కూడా కొత్తగానే అనిపించింది. కోర్స్ అది కొంచెం డీప్గా ఆలోచిస్తే కొంచెం అది రొటీన్ లాగానే ఉంది, కానీ ఏంటంటే ఉన్నప్పటికీ కూడాను రొటీన్గా ఉన్నప్పటికీ కూడాను ఆ ఎలిమినేషన్స్ కానీ ఆ తర్వాత కొంచెం కొత్తగా మధ్యలో ట్రై చేస్తే చాలా బాగుంది అసలు. ఒక కేజీ వచ్చు తర్వాత ఏంటంటే మన ప్రభాస్ సినిమా కానీ ప్రభాస్ సినిమా ఆ మూవీ అలా ఈ ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఈ మూవీ కూడా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇందులోను మనకి ట్రైలర్లోను ఆ మధ్య అడవిలో ఎక్కడ తిరుగుతున్నట్టు అరెస్ట్ చేస్తున్నట్టు, తర్వాత ఏంటంటే పులి ఇతను చూసి పారిపోయినట్టు అటువంటి ఉన్న దగ్గర కొంచెం ఆ క్లిప్ మిస్ అయింది. మరి అది సెన్సార్లో కట్ అయిందో తెలియదు, లేకపోతే అది ఏ రకంగా వచ్చిందో తెలియదు, కానీ అది కనుక ఉంటుంటే ఇంకా బీభత్సం అన్నమాట. ఇంకా చెప్పుకోకర్లేదు. ఇంకా బీభత్సం అన్నమాట. ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ చూడాలి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సెంటిమెంట్, ఎమోషనల్, ఫైట్స్, తర్వాత ప్రతిదీ కూడా ఆ స్లాంగ్ అన్నీ కూడా మామూలుగా ఒక వేరే లెవెల్ అనమాట. ఇంకా నార్త్ అని చెప్పుకోవాలి. ఢిల్లీలో ప్రతి థియేటర్ కూడా హౌస్ఫుల్ నడిచాయి. సో సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ గారి కెరీర్లో ఐకానిక్ స్టార్గా ఒక మంచి అద్భుతాన్ని సృష్టిస్తుందని మనం చూసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.